హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ రైల్వే ప్రిపరేషన్ యూట్యూబ్ ఛానల్. మనం రైల్వే ప్రిపరేషన్లో భాగంగా మనం రైల్వే గ్రూప్ బిలో అడిగిన కొన్ని క్వశ్చన్స్ చూస్తున్నాం కదా, ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్స్. ఈరోజు ఈ వీడియోలో మనం 19వ తేదీ సెప్టెంబర్ 2022 షిఫ్ట్ 3లో అడిగిన క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఎలా అడిగాడో. If 14:y equal to 7/8, 7:8, then find the value of y. 14 ఈ వాల్యూ కనుక్కోవాలండి. ఇది ఎటుంది? నిష్పత్తి రేషియోలో ఉంది. 14/y ఈక్వల్ టు 7/8 ఇలా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఏమొచ్చినాడు? 7 1 7 2 8 ఇడికి అవుతుంది, y ఇడికి వస్తుంది. y ఈక్వల్ టు 16. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద స్టాండర్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? ఇప్పుడు ఏమి ఇచ్చాడు చూడండి. దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. x² ఇంటూ x ఎంత? x³ మైనస్ x² ప్లస్ x మైనస్ 1 ఈక్వల్ టు x² ఇంటూ x ఎంత? x³ ప్లస్ 3x² మైనస్ 3x మైనస్ 9. ఓకే, ఇప్పుడు ఇది ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ పాజిటివ్ ఉంది. ఇది యూతలకు వస్తే మైనస్ అవుతుంది. ఇది క్యాన్సల్. ఇది యూతలకు వస్తే 4x² మైనస్ 4x ప్లస్ మైనస్ 8 ఈక్వల్ టు 0. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా ఎలా చేశారు అనేది? దీన్ని సాల్వ్ చేయడమే ఫ్రెండ్స్. ఇవి ప్రోడక్ట్ రూపంలో ఉన్నాయి కదా. x² ఇంటూ x x³ మైనస్ x² ప్లస్ x మైనస్ 1. సో ఫస్ట్ ఈతల లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఫామ్ ఇది. నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది సాల్వ్ చేయండి. x² ఇంటూ x x³ ప్లస్ 3x² మైనస్ 3x మైనస్ 9. రెండు సైడ్ని ఈక్వల్ చేసుకోవాలి. x³ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది x² ఫ్రెండ్స్, సారీ ఇది x². ఇది ఈతలకు వస్తే 4x². ఇది ఈతలకు వస్తే మైనస్ 3x మైనస్ x మైనస్ 4x. ఈతలకు వస్తే మైనస్ అనేది పాజిటివ్ అవుతుంది, ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ 1. 1 మైనస్ 9 మైనస్ 8 ఈక్వల్ టు 0. ఆన్సర్ అనేది 4x² మైనస్ 4x మైనస్ 8 ఈక్వల్ టు 0. ఇది ఆన్సర్. కానీ దీన్ని కామన్ తీస్తే 4ని కామన్ తీస్తున్నాం. x² మైనస్ x మైనస్ 2 ఈక్వల్ టు 0. యూతలకి 0 4ని 0 యూతలు పంపించేసిన అయిపోయింది. ఇప్పుడు ఏమొచ్చింది మనకి? x² మైనస్ x మైనస్ 2 ఈక్వల్ టు 0. ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ 2 numbers is 15. The number obtained by interchanging the digits exceeds the number given by 9. చూడండి, ఏమి ఇచ్చాడు? x ప్లస్ y ఈక్వల్ టు 15. ఇప్పుడు దీన్ని నెంబర్ ఆపరేట్ బై ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్ ఎక్సీడ్స్ బై 9 అన్నాడు. y మైనస్ మీకు మెయిన్ ఫార్ములా చూపిస్తాడు. ఎలా అంటే ఇప్పుడు 10x ప్లస్ y మైనస్ 10y ప్లస్ x ఈక్వల్ టు 9. ఇది మెయిన్. ఇప్పుడు ఏమి ఇచ్చాడు? 10x మైనస్ 9y మైనస్ 10x ప్లస్ y మైనస్ 10y మైనస్ x అంటే 9x మైనస్ 9y ఈక్వల్ టు 9. x మైనస్ y ఈక్వల్ టు 1. ఇది ఒకటి. ఇది డిఫరెన్స్. x మైనస్ y ఈక్వల్ టు 1 క్యాన్సిల్ చేయండి. y క్యాన్సిల్. 2x ఈక్వల్ టు 16. x వాల్యూ ఎంత వచ్చింది? 7 8 సారీ ఫ్రెండ్స్ 8. x వాల్యూ 8. y వాల్యూ ఎంత? 7. మనకి ఏమడిగాడు? నెంబర్ కనుక్కోమన్నాడు. సో 10y ప్లస్
x 10 into 7 plus 8 78 ఇంటర్చేంజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇది అడిగాడు, ఇడేమి ఇచ్చాడు, సమ్ ఆఫ్ ది టూ digit number is 15. The number obtained by interchanging the digits exceeds by 9. ఓకే, ఆన్సర్ అనేది 78. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈస్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు, ఒకటి గుడ్డు గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనకి హైయెస్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ కో ప్రైమ్ నెంబర్స్ ఇచ్చేసి ప్రైమ్ నెంబర్స్కి ఎప్పుడైనా 2 కానీ 3 కానీ 7 కానీ 11 కానీ వీటి మధ్యలో హెచ్సిఎఫ్ కనుక్కోమంటే ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే, ఇది సింపుల్ గుడ్డు గుర్తు ఫ్రెండ్స్. కో ప్రైమ్ నెంబర్స్కి ఈజీగా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కోమంటే 1 అవుతుంది. మన మామూలుగా కింద ఏమన్నా ఇచ్చేసి ఒక 11 ఇట 13 ఇచ్చేసి ఆప్షన్స్లో 7 8 లేకపోతే 2 4 ఇట 4 ఆప్షన్లు ఇస్తాడు. 6 5 ఇచ్చేసి కింద ఉన్న వాటిలో కో ప్రైమ్ నెంబర్స్ ఏవి కనుక్కోమంటాడు. కో ప్రైమ్ నెంబర్స్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, వాటి మధ్యలో హెచ్సిఎఫ్ అనేది ఈక్వల్ టు 1 అవ్వాలి. ఈక్వల్ టు 1 అవుతుందంటే అది కో ప్రైమ్ నెంబరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If the radius of a sphere is halved, then the new volume will become as the original volume. Volume of sphere ఎంత ఫ్రెండ్స్? 4/3 pi r cube ఈక్వల్ టు న్యూ, ఇక్కడ ఏమి ఇచ్చాడు, రేడియస్ అనేది హాఫ్ అయింది, r cube లో సబ్మిట్ చేయండి. 4/1 4/3 pi r/2 హోల్ క్యూబ్. ఇది క్యాన్సల్, ఇది క్యాన్సల్. ఇప్పుడు ఏమి ఇచ్చాడు, ఇది r క్యూబ్ ఉంది, ఈ r క్యూబ్ క్యాన్సల్. 1/2 హోల్ క్యూబ్, 1/2 హోల్ క్యూబ్ ఎంత, 1/8 టైమ్స్. ఓకే, అర్థమైంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If the area of triangles whose base is 3 cm is 4 cm, then corresponding height is, ఇడేమి ఇచ్చాడు, ఏరియా ఇచ్చాడు 4 cm అని, 1/2 బేస్ ఇచ్చాడు 3, హైట్ కనుక్కోమన్నాడు. హైట్ 2 4 8 8/3 ఈక్వల్ టు h 2 1 2 2/3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఎనీ ట్రయాంగిల్ ఏమి ఫార్ములా ఏంది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ఎనీ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ షాప్కీపర్ మార్క్స్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ 10% మోర్ దెన్ ద కాస్ట్ ప్రైస్. 100 రూపీస్ ఉన్న దాన్ని 110 చేశాడు. కానీ ఆఫ్టర్ అలౌవింగ్ డిస్కౌంట్ ఎర్న్స్ ప్రాఫిట్ ఆఫ్ 5%. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా మనకి 5% ఎక్కువ లాభం వచ్చింది దీని మీద. అంటే ఎంతనో కనుక్కోండి, 5/110 ఇంటూ 100, 0 క్యాన్సల్, 50 11 4 44 6 డాట్ 0 5 55 5 0 4. సారీ ఫ్రెండ్స్, నేను తప్పు పడుతుంటే ఏం క్షమించండి నన్ను, ఇది చేయనేది కొంచెం మూవ్ కాలేకపోతుంది. ఆన్సర్ అనేది 4.
4% ఈజ్ ద రైట్ ఆన్సర్. డిస్కౌంట్ ఎంత ఇచ్చాడంటే 4.54% డిస్కౌంట్ ఇచ్చాడు. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి 105% లాభం వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లాస్ట్ క్వశ్చన్. అప్రాక్సిమేషన్ వాల్యూ ఇది ఎలాగ అనుకోవాలంటే, ఇప్పుడు 27.92 ఉంది. ఇది 92 అనేది దేనికి అబోవ్ ఉంది? 0.5కి బిలో ఉందా, 0.5కి అబోవ్ ఉందా? 0.5కి అబోవ్ ఉంది కాబట్టి నేను 28 తీసుకుంటున్నాను. ఇంటూ 4 ప్లస్ సేమ్ దీన్ని కూడా నేను 4 ఇంటూ 5 తీసుకుంటున్నాను, ఎందుకంటే 0.5కి అబోవ్ ఉంది. మైనస్ 18/2 ఎంత? 9 ప్లస్ 1. 28 4 ఎంత? 112 ప్లస్ 20 మైనస్ 9 ప్లస్ 21 ప్లస్ 112 ఎంత? 133 మైనస్ 9 ఈక్వల్ టు 123 is the right answer. Sorry, 124 is the right answer. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అర్థమైంది అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.